సావిత్రి యందు ఏమి మహిమలున్నది. వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగొనరించెనే. కాల్గాలిన పిల్లి బోలె మది కల్తులు వేయుచు చూకులంతయు తాలిని మాలి ఎల్లప్పుడు ద్వారము పోతని తారులారు. నిగుడు వీనులు చీమచిటు కోమల్ల సో ఇంకా నువ్వు రాలేదే మిత్రుడు? మిత్రమా, ఏమిటి ఆలోచించా? వచ్చావా? నీకోసమే. నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోతే అనుకుంటే మిత్రమా. గ్రామాంతరం కాదు కానీ గృహాంతరకు పోయి పుట్టాడు పరాభవం వచ్చింది. పరాభవమా? అవును. నీకా? అవును. ఎట్లు మిత్రమా? ఏమని చెప్పుదురు? చెప్పినచో నవ్వుదువు. నీ పరాభవమునకు నీ నవ్వుదునా? లేదు మిత్రమా, నేను ఊరకైతే నా పరాభవం నీ పరాభవంగా భావించమని కూడా నేను ఎరుగును. సందేహమతయ్యా, ఏమి జరిగినది చెప్పుము. మన పట్టణం మన చింతామణికి వేసగలదు. తాంతం విడాని వినిటివా? చింతామణి అందున వేశ్య. అవును. మనము వినదగని వృత్తాంతం అది ఏమి కలిగి ఉండునయ్యా? అట్లయినా నీ వెళ్ళేది అన్నమాట. అవును. రూపమునక రంభ, సంగీత సాహిత్యంలో సరస్వతి. ఏమంటివి? సంగీత సాహిత్యంలో సరస్వతి, కానీ దాని విద్యాకరణకు మేరలేదు. చదువు రాని ఎడల సార్వభౌములను గుమ్మం తొక్కనయ్యదు. కంతుడని నువ్వు కన్నెత్తి చూడదు. చదువు రాని సన్యాసి నువ్వు గౌరవించును. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును. మిత్రమా, మిత్రమా, అట్లయినది గర్వము కాదయ్యా, గుణమనియే చెప్పదగను. కావచ్చును. ఈ సంగీతం నాకు అందరి చెప్పినను అవి వేసిన పట్ల విపరీత గుణమని నేను నమ్మలేదు. ఈ పూట ఒక మిత్రుడు అందరి యథార్థంలో ప్రత్యక్షంగా చూపుడికై నన్ను దాని ఇంటికి తీసుకొని పోయాను. ఎంత పని చేశాడయ్యా? మిత్రమా, దాని మేడ, దాని భాగ్యము, దాని భోగము ఓ లేని మాటకేమి గాని దాని సౌందర్యం చూసుటకు నాకు రెండు కళ్ళు సాలినవి కావయ్యా. భవాలి అంత అందముగా ఉన్నదా? అవును. అట్లేనా నా కన్నుడు కూడా నెరవ తీసుకొని పోకపోతివా? మిత్రమా, నీ కళ్ళు కాదు గాని నీ పాండిత్య మరవ తీసుకొని పోయిన నాకు ఈ పరవబోధ తప్పినది. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యము ముగించి ప్రతాపరుద్రం చేతబట్టినోడు గడిచే అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో ఎలగబెట్టిన తలంపుసే నాకును దండము పెట్టి ఆసనం వేసినది. మంచి పని చేసినది. ఆ మిత్రుడు అతను ఊరకుండా ఏ గొడవ లేకపోయాడు. ఏం చేశాడు? నాకేమో త్రవి తలకెచ్చుకోపోలే నన్ను ఒక పండితుడు మాదిరిగా చెప్పసాగాను. ఎవరిని? నన్ను. తమరిని పండితుడుగా? అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని నన్ను ప్రశ్నించింది. మరి ఏం చెప్పావు?
అప్పుడు నాకైనా బుద్ధి ఉండవుతున్నా మిత్రమా. ఆ. అది ఏమో మెచ్చి మేకతోలుక ప్రోహతో సకల కళా సంపన్నుడు బిలమంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడు నేను ఎవరి వద్దనో చదువుకోవాల్సిన పని ఏమైనా వయ్యారముగా ఉత్తరమ మిత్రమా, ఈ విధముగా నా పేరు దాని చిత్తాలో ఎక్కించిదేవన్నమాట. లేదు మిత్రమా, నేను కొత్తగా ఎక్కింపలేదు. నీ తెలివి, నీ చక్కదనము, నీ పాండిత్యం ముందుగా అదే ఎగిరి పెట్టినది మొదలే వేశా. ఆ పైన పడతది నువ్వు ముందు ఆ పాటి విచారం లేకుండా మిత్రమా. ఆ పై సంగతి కానిమ్ము. పై సంగతి పరాభవమే. ఎట్లో మిత్రమా? నా బండారము నా ముఖం వల్ల కనిపెట్టిందో, నా మాట వల్లనే కనిపెట్టిందో చెప్పదాను కానీ మిత్రమా. ఆ. చటాలను ఒక శ్లోకం సత్య దీని భావం ఏమని అడిగినది. చెప్పేశావా? చెప్పేమంటావు? ఇక చేయవలసినది ఏమున్నది? కాళ్ళు చేతులు వణికినవి. అదేమిటి? నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంత పీకులాడింది కానీ అతనికి కొరుకుబడింది కాదు. ఆహా. అది అంతటితో విడువక ఆ శ్లోకం నా కాగితంలో రాసి ఇక్కడికి మీ సంగతి శాంతంగా తేలినది, మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికి ఏమి చెప్పుదురో కనుక్కొని ఇచ్చింది మిత్రమా. ఏదా శ్లోకం? భవానీ, చింతామణి ఎంత చక్కని శ్లోకము రాసినదో తెలుసా? వృక్షాగ్రవాసి నచ పక్షిరాజః చర్మాంగధారీ నచ సోమయాజీ త్రినేత్రధారీ నచ శూలపాణిః జలధరిత్రీ న ఘటో దీని భావమే స్మరింపలేదా? పద్యమునకు అర్థము తెలిసి కదా భావం స్మరించుట. అట్లైన అర్థము చెప్పేదా వినుము మిత్రమా. వృక్షాగ్రవాసి అనగా చెట్టు